అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యాతో కబుర్లు. సో ఇవాల్టి వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ గైజ్ టు అ స్టోర్ ఎక్కడైతే జర్మనీలో మోస్ట్ యూ క్యాన్ సే లైక్ మోస్ట్ చీపెస్ట్ క్లోత్స్ ఎక్కడైతే దొరుకుతారు. లైక్ ఇండియాలో ఎట్లా అయితే జూడియో ఈజ్ లైక్ క్వైట్ చీప్ విత్ గుడ్ స్టైలింగ్, రైట్? సో అట్లానే జర్మనీలో కూడా స్టోర్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ గైజ్ దేర్. కమ్ విత్ మీ. సో రైట్ నౌ అయితే ఐఎమ్ నాట్ ఇన్ మై హౌస్ అండ్ మా హస్బెండ్ వర్క్ ట్రిప్ అయితే మేము వేరే సిటీలో ఉన్నాము. అండ్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ అవుతుంది, చాలా నియర్, ఆల్మోస్ట్ వాకింగ్ డిస్టెన్స్ ఉండేది. అండ్ మేము వెళ్ళి రీచ్ అయ్యాము అండ్ ట్రైన్ అరైవ్ అయింది. అండ్ ఒక 20 minutes ట్రావెల్ చేశాక వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో దిస్ ఈస్ ద మాల్ దట్ ఈస్ దేర్ ఇన్ మ్యూనిక్. అండ్ సిన్స్ ఇట్ వాజ్ సాటర్డే అండ్ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఇట్ వాజ్ నాట్ సో కోల్డ్, అంటే చల్లగానే ఉండేది బట్ నాట్ వెరీ కోల్డ్. సో యూ క్యాన్ సీ లాడ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఆ రోజు బయటకు వచ్చారు. ఇక్కడ జనరలీ వెదర్ బాగుంటే నో వన్ లైక్ లిటరలీ నో వన్ స్టేస్ ఇన్సైడ్ ద హౌస్. అందరూ బయటకు రావడానికే చూస్తారు. అండ్ నాకు కొంచెం ఎందుకో తెలీదు బట్ ఇఫ్ ఐ సీ లాడ్ ఆఫ్ పీపుల్, కొంచెం జనాలు ఎక్కువ ఉంటేనే నాకు చాలా ఇష్టం. ఇట్ ఫీల్స్ లైక్ అట్ హోమ్. సో దిస్ ఈస్ ద స్టోర్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్, ప్రైమార్క్. సో ఈ స్టోర్లోని ఇన్ కంపారిజన్ టు ఆల్ అదర్ స్టోర్స్ ప్రైజెస్ అయితే కొంచెం చీప్గా ఉంటాయి, లైక్ బెటర్ దెన్ ద అదర్ స్టోర్స్. అండ్ ఈ స్టోర్ జర్మనీలో ప్రతి సిటీస్లో ఉంటాయి, అన్ని సిటీస్లో ఉంటాయి. లైక్ ఈవెన్ ఇన్ యూకే ఆల్సో ఈ స్టోర్ ఉన్నది బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ యూకే. సో షీ వాజ్ సేయింగ్ దట్ ఇన్ యూకే ఆల్సో ఇట్ ఈస్ దేర్. ఐ ఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ యూఎస్లో ఉన్నదో లేదో, బట్ యూకే అండ్ జర్మనీ లైక్ ఆల్మోస్ట్ యూరోప్ అంతా అయితే ఇట్ ఈస్ అవైలబుల్. సో ఇక్కడ జీన్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక 21 euros to 22 euros ఉంటాయి. దాట్ ఈస్ ఇండియన్ కాస్ట్ అరౌండ్ 2000 rupees. బట్ ద ప్రాబ్లమ్ ఇక్కడ జీన్స్తో ఏంటంటే ద సైజ్, ఐ మీన్ ద లెంత్, ప్యాంట్స్ లెంత్ ఆర్ క్వైట్ బిగ్. అంటే ఇక్కడ యూరోప్ పీపుల్ ఆర్ వెరీ వెరీ టాల్. సో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ లైక్ సో గుడ్ ఫర్ ద ఇండియన్ హైట్, బికాస్ నాకైతే దిస్ జీన్స్ నెవర్ ఎవర్ కమ్స్ ఇన్ అ వెరీ గుడ్ ఫిట్. ఆల్సో చాలా ఫార్మల్ క్లోత్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫార్మల్ ప్యాంట్స్, బ్లేజర్స్, కోట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ కేస్ యు ఆర్ కమింగ్ ఫర్ స్టడీయింగ్ ఆర్ లైక్ అంటే కొత్తగా యూరోప్కి వచ్చిన అయితే మేబీ దిస్ షాప్ ఈజ్ అ గుడ్ థింగ్ బికాస్ ప్రైజెస్ ఆర్ బిట్ లైక్ బెటర్. బికాస్ వెన్ వీ ఇనీషియలీ కమ్ టు యూరోప్ మనకి ఒక అలవాటు మీద అన్ని ఇండియన్ ప్రైజెస్కి కంపేర్ చేస్తాము. నేనైతే ఐ స్టిల్ డూ ఇట్ టు బి వెరీ ఫ్రాంక్. సో యా, మనకు ఆల్మోస్ట్ ఇండియన్ రేట్స్, ఆల్మోస్ట్ ఐ మీన్ ఇట్స్ బిట్ హయ్యర్ ఓన్లీ, బట్ ఆల్మోస్ట్ ఇండియన్ రేట్స్ పెట్టి వీ వాంట్ థింగ్స్ అయితే దిస్ షాప్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఐ వుడ్ సే. సో ఇక్కడ ఈ ప్రిటీ వెల్వెట్ వాలెట్ ఈజ్ అరౌండ్ 5 euros. దట్ ఈస్ ఆల్మోస్ట్ యూ కెన్ టేక్ ఆన్ అన్ యావరేజ్ 500 rupees ఇండియన్. సో ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే దిస్ బ్యాగ్ ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్. లైక్ ఇందులోనైతే ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ గెట్స్ ఫిట్ వెరీ నైస్లీ. అండ్ ఈ బ్యాగ్ ఈజ్ అరౌండ్ 17 euros. దట్ ఈస్ ఇండియన్ కాస్ట్ ఆఫ్ 1700 వేసుకోండి. సో యా, ఇట్స్ అ గుడ్ చాయిస్. అండ్ ఇక్కడ కొన్ని ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ యూ కీప్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు వెన్ వీ ట్రావెల్ ఇన్ ఫ్లైట్ ఒక 7 kgs యూ కెన్ హ్యావ్ హ్యాండ్ లగేజ్ కదా. సో దానికి దీస్ బ్యాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్స్. సో ఇక్కడ డిస్నీ థీమ్ అండ్ డిఫరెంట్ థీమ్స్ అన్నది చాలా చాలా కామన్. సో దీస్ బ్యాగ్స్, ద డిస్నీ థీమ్ బ్యాగ్స్ వేర్ అరౌండ్ 25 euros. ఇండియన్ కాస్ట్ అయితే 2500, 2500 ఇట్ ఈస్. Also they have a very 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 good jewelries. So I mean artificial jewelry. So people who like to wear some artificial jewelries cost around 400 rupees, 500 rupees ఆ టైప్ కాస్ట్ అంతా ఉంటాయి. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇక్కడ డిస్నీ థీమ్ అండ్ ఆల్ ఇస్ సో కామన్ అండ్ సో వెరీ ఫేమస్. సో యా, దీస్ బ్యాగ్స్ అరౌండ్ 15 euros, 20 euros, అది 1500, 2000 అట్లా కాస్ట్ అన్నది ఉంటుంది ఇక్కడ. అండ్ షూస్ కాస్ట్ లైక్ డైలీ వేర్ షూస్, నాట్ లైక్ రన్నింగ్ షూస్ అండ్ ఆల్, బట్ డైలీ వేర్ షూస్ అన్నది ఒక 16 euros, 18 euros. దట్ ఈస్ ఇండియన్ కాస్ట్ అరౌండ్ 1500 to 1600 అట్లా కాస్ట్ ఉంటుంది. సో ఇట్స్ నైస్. ఐ మీన్ కంఫర్ట్ అయితే ఐఎమ్ నాట్ సో ష్యూర్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో బికాస్ ఐ నెవర్ బాట్ ఇట్ ఫ్రమ్ హియర్. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ క్యాన్ సీ హియర్ వింటర్ కలెక్షన్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సిన్స్ స్నోఫాల్ ఉంటుంది, సో పీపుల్ ప్రిఫర్ వేరింగ్ దీస్ kind of shoes so that
మనకి స్లైడింగ్ అన్నది అవ్వదు. సో ఇక్కడ చూడండి, దిస్ టాప్ ఈజ్ ఇన్ డిస్కౌంట్. ఇనీషియలీ ఇట్ వాజ్ అరౌండ్ 18 euros అండ్ నౌ ఇట్ ఈస్ 10 euros అండ్ దిస్ టాప్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. మన దగ్గర చేసింది మనకే అమ్ముతున్నారు మళ్ళీని. సో యూ సీ లాట్ ఆఫ్ క్లోత్స్ యాక్చువల్లీ మేడ్ ఇన్ ఇండియా అన్నది ఉంటుంది. సో కానీ మన ఇండియన్ లైక్ ప్యూర్ కాటన్ ఏదైతే యూస్ చేస్తారో దే ఆల్మోస్ట్ ట్రై టు యూస్ ద ప్యూర్ కాటన్, బట్ ఐ మీన్ కొంచెం మిక్సింగ్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. నైట్ డ్రెస్సెస్ ఇన్ ప్రైమార్క్ ఈజ్ really so good. Like I used to buy, I bought certain night clothes from Primark and literally చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఒక సెట్ అయితే అరౌండ్ 1500 to 2000 రూపీస్ అట్లా ఉంటుంది. బట్ సీరియస్లీ ద క్వాలిటీ ఈజ్ సో గుడ్. అంటే నేను నార్మల్గా డైరెక్ట్ వాషింగ్ మెషిన్లోనే వేస్తాను, బట్ క్వాలిటీ అయితే ఇప్పటికొచ్చి పాడైనట్టు అయితే అట్లా ఏం అనిపించలేదు. Also kids clothes were so cute here. Like e top was around like 6 euros or 7 euros, that is 600 or 700 atla undevi. Kids cost koncho like I felt little it was expensive. I'm not sure ippudu India lo etla untayo kids clothes and all, but yeah, I mean cheap aithe నాకు అనిపించలేదు. ఇక్కడ వింటర్ జాకెట్స్ కిడ్స్ ఉన్నాయి, అరౌండ్ 21 euros 2000 రూపీస్ అట్లా వస్తుంది. సో యా, ఐ మీన్ ఇఫ్ పీపుల్ ఎవరైతే జర్మనీకి కొత్తగా వస్తున్నారో మేబీ ఇక్కడ కొనుక్కోడు ఈజ్ లైక్ బిట్ అఫోర్డబుల్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. ఆల్సో దిస్ క్యూట్ లిటిల్ క్రిస్మస్ స్టఫ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ స్టాకింగ్ అప్ ఆన్ ఆల్ ద స్టోర్స్. ఏ స్టోర్కి వెళ్ళాని క్రిస్మస్ స్టఫ్ అయితే ఉంటున్నాయి. లైక్ ఇట్స్ సో క్యూట్ అండ్ రిఫ్రెషింగ్ టు వాచ్ దిస్. సో ఇప్పుడు మేము మెన్స్ సెక్షన్ కన్నది వెళ్ళాము టు టు like we were seeing the jackets over here. This green or olive color jacket which I'm holding is like 55 euros, almost like 5500 or almost 6000 nearby. 5500 is the cost. So men's jackets అయితే నాకు అసలు చీప్గా అనిపించలేదు, బికాస్ ఐ గాట్ అ జాకెట్ ఫర్ మై హస్బెండ్ ఫ్రమ్ H&M. ఆల్మోస్ట్ ఇదే కాస్ట్కి నాకు అక్కడ కూడా దొరికింది. మేబీ 5 to 10 euros లెస్ ఓన్లీ హియర్, బట్ దేర్ ఇట్స్ లైక్ మోర్ బ్రాండెడ్. సో ఐ డెంట్ ఫైండ్ లైక్ మెన్స్ క్లోత్స్ యాజ్ సచ్ ఇట్ వాజ్ చీప్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. మేబీ లైక్ ఈ కాస్ట్కి యూ గెట్ ద సేమ్ కాస్ట్కి ఇంకా వేరే స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఎనీవే, సో ఇక్కడ దిస్ ఈజ్ ట్రావెల్ సెట్. సో ఇట్స్ సో యూస్ఫుల్, దీస్ ట్రావెల్ సెట్స్ ఆర్ లైక్. అండ్ దెన్ I went to my favorite section, that is home section ki. Like ikkada anni like very pretty very aesthetic home home decor things anta untayi. So ikkada chustunaru kada, this beige color plate, it's so pretty. Almost idi I think 4 euros ento untedi, like that is around like 400 rupees. And this plate, imagine andaru like after we cook we just keep like what it is called, the spatula, we don't want to keep anywhere because it creates mess, right? So a spatula పెట్టడానికి ఆ ప్లేట్స్ అన్నది వస్తున్నాయి. అండ్ నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ మగ్స్ అండ్ ఇట్లా పింక్ కలర్ అండ్ దిస్ బేబీ పింక్ కలర్స్ అన్నీ ఉంటాయి. ఐ లవ్ దోస్ మగ్స్. అండ్ ఈ మగ్ కాస్ట్ వాజ్ అరౌండ్ 4 euros, దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 390 రూపీస్ వేసుకోండి. అండ్ ఈ పైనాపిల్ బౌల్, దిస్ ఈస్ సో ప్రిటీ, బట్ ఇందులో ఏం పెట్టుకోవాలో ఐ డెంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్. And you see this dog themed or dog designed mug. I love dogs, so అంటే నాకు ఈ మగ్ చాలా నచ్చింది. బట్ ఇట్ వాస్ అరౌండ్ లైక్ 6 euros, like around 590 rupees. It's not at all worth, obviously. సో ఈ బర్డ్ థీమ్ డెకార్ ప్లేట్ ముందైతే 6 euros ఉండేది, దట్ ఈస్ 590 రూపీస్. అండ్ ఇప్పుడు అరౌండ్ 290 రూపీస్కి ఇట్ వాజ్ అవైలబుల్, విచ్ వాస్ గుడ్, ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇక్కడ దివాళీ లైట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. లాస్ట్ టైం దివాళీకి ఐ టుక్ ద లైట్స్ ఫ్రమ్ హియర్. ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ఇట్ వర్క్డ్. ఐ మీన్ 250 రూపీస్, ఇట్స్ ఫైన్, రైట్? 3 to 4 months అది కంటిన్యూస్గా మేము పెట్టేసే ఉంచాము. ఐ డెంట్ టేక్ ఇట్ అవుట్.
దాని తర్వాత ఇట్ స్టార్టెడ్ డిమ్మింగ్ అవుట్ అ బిట్ అండ్ సో యా ఐ మీన్ టెంపరీగా అయితే ఇట్స్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఇక్కడ ఐఎమ్ సీయింగ్ క్యాండిల్స్ బికాస్ వింటర్ సీజన్ అన్నది స్టార్ట్ అవబోతుంది. సో ఇట్స్ వెరీ వెరీ కామన్ ఫర్ పీపుల్ టు కీప్ క్యాండిల్స్ అట్ హోమ్. So I love candles, but the candle, this was around like 10 euros. I don't know why, but why it was so expensive. And ikkada hand towels were there, all pure cotton it was, only 2 euros it was, that is 190 rupees atla untayi. Actually it was so good, really చాలా బాగున్నాయి. I wish I was in my home, I mean my city. मैं ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు it will be way too much luggage, that's why I didn't take it. But actually చాలా బాగున్నాయి and I found it quite cheap. And as I said, Christmas ఇంకా 2 monthsలోనే ఇక్కడ రాబోతుంది. So all the stores are stocked up with Christmas stuff. And these cute little baskets, they were so cute literally. And pink color, obviously my favorite, matching. And it was matching with my top. So that's what I was showing my husband. So maybe pink color and another one was there. We took onions. Those denik use hote hai nakaite telidu. So this is the one we took. So it was very very pretty. అండ్ ఇక్కడ ఈ డ్రాయర్ ఆర్గనైజర్స్ అన్న ఉన్నాయి. సో దీస్ ఆర్ లిటరలీ సో హెల్ప్ఫుల్. ఇట్ వాజ్ అరౌండ్ 5 euros అట్లా కాస్ట్ ఉన్నాయి. లైక్ ఈవెన్ యూ కెన్ కీప్ యువర్ ఫుట్వేర్ ఆల్సో. సో యాక్చువల్లీ నేనైతే ముందు కూడా తీసుకున్నాను ఈ డ్రాయర్ ఆర్గనైజర్స్. సో మన దగ్గర ఇన్ కేస్ స్పేస్ అన్నది కొంచెం తక్కువ ఉన్నట్టయితే, ఆర్ we like keeping things మన కళ్ళు ముందే we open the drawer and as soon as we open the drawer we want to see the things ante these are like the best options. Also ఇక్కడ చాలా మంచి కాటన్ బెడ్ షీట్స్ అన్న ఉన్నాయి. లైక్ ఆ ఫిటెడ్ బెడ్ షీట్స్ అన్న ఉంటాయి కదా. సో those were there. ఆఫ్టర్ దిస్ స్మాల్ లిటిల్ సెల్ఫ్ అబ్సెషన్ తర్వాత మేము క్యాండిల్ సెక్షన్ కన్నది వెళ్ళాము. సో ఇక్కడ క్యాండిల్స్ వేర్ వెరీ వెరీ గుడ్ అండ్ కాస్ట్ ఆల్సో బాగానే ఉండేవి. ఇట్ వాజ్ నాట్ సో ఎక్స్పెన్సివ్. సో దిస్ ఈజ్ fabric spray anta, like you can put on your bed sheets, you can put on your curtains, cushion covers and everything. So yeah, దివాళీకి మన దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఫేమస్ దివాళీ సో నాకైతే ఈ క్యాండిల్ దిస్ సెంట్ వాజ్ సో గుడ్. లైక్ కొంచెం సినమన్, కొంచెం వెనీలా స్మెల్ అట్లా వస్తుండేది. సో వీ టుక్ దిస్ వన్. దిస్ వాజ్ అరౌండ్ 6 euros అనుకుంటా. అండ్ ఇంకా చాలా varieties of candles obviously were there. And that's it for today's vlog. మీకు నచ్చినట్టయితే please consider subscribing. Thank you.